మంచిది. దానికి కూడా రమేష్ మీరు కూర్చున్న బాగా వాపు వచ్చింది అవుతున్నది. మూత్రపూర మొత్తం చీమే ఉన్నది. కిడ్నీ బాగా వాపు వచ్చింది. రౌతు చిన్నది ఉన్నది. కొంచెం నీళ్ళు తాగండి. నీళ్ళు తాగి కొంచెం మందులు వాడాము. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత చూస్తా ఒక్కసారి. సరేనా? మందులు నీళ్ళు ఎక్కువ తాగితే పడిపోయే అవకాశం. ఒకటి ఖాళీ కూడా రాస్తున్నా నీళ్ళలో కలుపుకునేది, అది వాడాలి. ఇంతకుముందు వేరే ఏమన్నా ఆపరేషన్లు ఏమన్నా ఏ కాదు కదా. ఇప్పుడు కిడ్నీ లెక్క అవుతున్నది. ఒకటి సిటీ కేబీ చేయించుకొని చెప్పిన అది చేయించుకోవాలి. ఎప్పుడు వచ్చినా అది కాదే నీకు ఇచ్చిన అది ఎప్పుడు ఉన్నా కూడా చేయించుకొని రావాలి. చేయించుకొని వస్తే దాని మీదకి నేను అవసరం పడితే ఇదే క్యాంపులో ఆపరేషన్ కూడా ఫ్రీగా చేపిస్తాం. సరేనా? ఒకటి టానిక్ కూడా రాస్తున్నాం. ఇప్పుడైతే ఆ నీళ్ళలో కలుపుకొని తాగండి. కొంచెం ఇన్ఫెక్షన్ అది అట్లా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. సరేనా? ఎందుకు తగ్గుతుండే కదా అదే తగ్గుతున్నాయి. మరి కిడ్నీ ఇన్ఫెక్షన్ అంతా దాంట్లోనే ఆ రవ్వుతోనే నీకు అన్ని అవస్థలు కూడా. ఒకసారి పెద్ద స్కానింగ్ చేపిస్తే నీకు అన్ని బీమార్లు బయటపడతాయి. అది చేసింటే దాని దీనికి నెట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకు బయటపడతాయి కాబట్టి. బాగా కాళ్ళు బాబులు వస్తున్నాయి కదా మొన్నటికి. షుగర్ గోళీ వేసుకున్నావు ఇప్పుడు. షుగర్ గోళీ వేసుకున్నావు. ఇక్కడ వచ్చినట్టు అప్పుడు చెప్తే కదా బీపీ గోళీ షుగర్ గోళీ వేసుకోవాలి.
ఇంతకుముందు ఇప్పుడు వేరే ఆపరేషన్ ఏమైనా అయినాయా? మందులు వాడినా దేనికోసం ఈ గ్యాస్ ట్రబుల్ కోసం దానికోసం మందు తాగుతావా? ఇప్పుడనే కాదు ఎక్కువనే తాగితే చూస్తాను పక్కన చూస్తాను. అప్పుడప్పుడు దమ్ము వస్తుందా? వస్తుంది. మొత్తం గొడవ తెలుసా ఎంతమంది అవుతున్నట్టు? తెలుసా అవుతున్నది. నన్ను సార్ ఇదే కదా రాసుకుంటావా? చేద్దామా? స్టోన్ ఉన్నది. మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా సిటీకి చేసుకొని షుగర్ కూడా కంట్రోల్ పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి పెరుగుతుంది కంట్రోల్ అయితే తినేదాన్ని బట్టి ఉంటుంది. మనకి టెన్షన్ కాబట్టి ఉంటుంది. ఎవరమ్మా? ఈరోజు స్వర్గీయ రాజాగౌడ్ సుశీల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మన ఏటీఎం హాస్పిటల్లో స్థానికంగా ఈరోజు మనము కిడ్నీ వ్యాధి నివారణ ఫ్రీ క్యాంపు చేయడం జరిగింది. ఈరోజు మరి ఈ క్యాంపులో పలు మండలాలకు వెళ్ళి చాలామంది పేషెంట్లు కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఒక 120 నుంచి 130 మందిని ఫ్రీగా ఓపీ చూడడము, అలాగే వాళ్ళందరికీ కూడా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, కిడ్నీకి సంబంధించిన ఏవైతే టెస్ట్లు అంటామో సిబిపి, యూరిన్ టెస్ట్ అండ్ క్రియాటిన్ టెస్ట్ అంటాము, ఈ 3 రకాల టెస్టులు అందరికీ కూడా చేయించడం జరిగింది. అలాగే అల్ట్రాసౌండ్ కూడా చేయడం జరిగింది. ఈ చేసిన వీళ్ళందరిలో కూడా ఒక 8 మందికి చాలా పెద్ద రౌతులు ఉన్నాయి. కొందరికి ఒక 4-5 చిన్న స్టోన్స్ క్యాలిక్యులే అంటాము, వాళ్ళందరిని కూడా నిర్ధారణ చేయడం జరిగింది. ఈ నిర్ధారణ చేసిన వీళ్ళందరికీ కూడా రఫ్లీగా ఒక 13-14 మంది అవుతున్నారు. మరి ఈ 13-14 మందికి కూడా మేము ఇక్కడ ఇదే క్యాంపు ద్వారా, ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్యాంపు ద్వారా ఉచితంగా వాళ్ళందరికీ కూడా ఆపరేషన్లు చేస్తామని చెప్పి వాళ్ళకు మేము వాగ్దానం చేస్తున్నాము. మరి ఈ క్యాంపు ఉద్దేశం ముఖ్యంగా ఏంటనంటే, మరి ఎండలు ఎక్కువ, తీవ్రత ఎక్కువైంది మనకు. అందులో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన అందరి పేషెంట్లకు అందరికీ కూడా ఎక్కువ రాళ్ళు ఉంటాయనేది చాలా మందికి తెలిసిన విషయమే. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, కొంచెం ఎండల తీవ్రత ఉన్నప్పుడు ఆల్రెడీ కచరా జమ అయిందనో లేకపోతే చిన్న స్టోన్స్ ఉన్నాయనో మనం డాక్టర్లంగా మనం పేషెంట్లకు చెప్పినప్పటికి కూడా వాళ్ళు కొన్ని సందర్భాల్లో అజాగ్రత్త వహించి నీళ్ళు ఎక్కువగా తాగకపోవడం,
మినిమం రోజుకు ఒక 3 లీటర్లు మనం పేషెంట్లు అందరికీ చెప్తాం తాగాలని చెప్తాం. మరి అట్లా 3 లీటర్లు నీళ్ళు తాగకపోవడం, అలాగే పాలకూరలు కావచ్చు, టమాటా కావచ్చు, కొంచెం నాన్ వెజిటేరియన్ మటన్ కావచ్చు, ఈ చికెన్లు ఎక్కువగా తీసుకునే వాళ్ళందరికీ కూడా ఈ స్టోన్స్ వస్తాయి. కాబట్టి మరి ఈ ఎండాకాలంలో వీళ్ళకి ఎక్కువ అవస్థలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మూత్రం మంట రావడము, అలాగే దాని తర్వాత కడుపు నొప్పి, నడుము నొప్పి రావడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఈ ఎండాకాలం లోపల ఈ పేషెంట్లను మనము కిడ్నీ పేషెంట్లను చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో వాళ్ళకు ఒక అవగాహన కలపాలి, వాళ్ళందరికీ కూడా తెలపాలి ఈ నీళ్లు తాగడం ఎంత ఉత్తమం అని చెప్పడం కోసము. లేదంటే కొంచెం ఆకుకూరలు, పాలకూరలు తక్కువగా తీసుకోవడం, నాన్ వెజిటేరియన్ తక్కువగా తీసుకోవడం, వచ్చిన పేషెంట్లు అందరికీ కూడా చెప్పడం. తద్వారా ఏంటంటే వాళ్ళ కిడ్నీలు వాళ్ళు కాపాడుకునే విధంగా మేమందరం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ క్యాంపు కూడా అంతా కూడా నిర్వహించేస్తున్నాం. చాలామందికి ఏం చేస్తుంటారంటే తెలుసో తెలియకో నీళ్లు తాగరు. దాని తర్వాత ఈ మధ్య కాలంలో మేము చాలామంది పేషెంట్లను చూస్తున్నారు. మరి పర్టికులర్గా మన ఏటీఎం హాస్పిటల్లో డయాలసిస్ యూనిట్ ఉంది నాకు. అది ఆరోగ్యశ్రీలో ఉచితంగానే మేము డయాలసిస్ అందరికీ చేస్తుంటాం. నేను చూస్తున్నా కదా, రోజుకింత నేను మొదట్లో ఒక 5 మంది పేషెంట్లే ఉండేవాళ్ళు. 5, 10, 15 పోయి ఇప్పుడు నా దగ్గర నెలకు ఒక 50 మంది పేషెంట్లు డయాలసిస్ చేయించుకొని పోతున్నాం. అంటే ఆ డయాలసిస్ వరకు పోతున్న పేషెంట్లు అందరూ ఎవరు అంటే వీళ్ళు మొదటిగా ప్రైమరీ ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకు చెప్పి వాళ్ళకు అవగాహన కల్పించలేకపోతే వీళ్ళందరూ కూడా రేపు పొద్దున దినానికి వీళ్ళందరూ కూడా డయాలసిస్కి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇట్లాంటి క్యాంపులలో మనం అందరినీ వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా మనం అందరినీ కూడా వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పి ఉద్దేశంతో ఈ క్యాంపు అది కూడా స్వర్గీయ రాజగౌడ్ సుశీల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఈ క్యాంపు నిర్వహించడం. మాతో పాటు మా ఏటీఎం హాస్పిటల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ మానస గారు, మా ల్యాబ్ టెక్నీషియన్స్, దాని తర్వాత ఓపీ టెక్నీషియన్స్, థియేటర్ బాయ్స్ అందరూ కూడా ప్రతి దాంట్లో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా సహకరించారు. మరి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మరి ఇట్లాంటి ఫ్రీ క్యాంప్స్ కూడా ముందు కూడా ఇంకెక్కువ చేయాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.